దేశ విదేశాలలో మంచి డిమాండ్ ఉన్న అరకు కాఫీకి బెర్రీ బొరార్ అనే పురుగుతో కొత్త సమస్య ఏర్పడింది. బెర్రీ బొరార్ పురుగు కాఫీ పంటలో ప్రవేశించి 50 గ్రుడ్లను పెట్టడమే కాకుండా పంటను నాశనం చేస్తుండడంతో గిరిజన కాఫీ రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికి అందివచ్చే కాఫీ పండ్లను బెర్రీ బొరార్ పురుగు నాశనం చేస్తుండడంతో కాఫీ రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అరకులోయ మండలంలోని చినలబుడు పంచాయతీలో పకనకుడి, మాలివలస, మాలిసింగారం, చినలబుడు, తురాయిగూడ గ్రామాలకు పాకిన బెర్రీ బొరార్ పురుగు ఆయా గ్రామాల్లోని కాఫీ గింజలో ప్రవేశించి పంటను నాశనం చేసింది. 20 మంది కాఫీ రైతులు బెర్రీ బొరార్ పురుగు కారణంగా ఆర్థికంగా నష్టపోయారు. బెర్రీ బొరార్ పురుగు నివారణకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ వేగవంతంగా పాకే ఈ పురుగు వలన తీవ్ర ఆర్థిక నష్టం జరిగే అవకాశాలున్నాయని గిరిజనులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ నెలాఖరి నాటికి పండాల్సిన కాఫీ పళ్ళు ఆగస్టు నెలలోనే పండిపోవడంతో అనుమానం వచ్చిన రైతులు కాఫీ అధికారులకు తెలియజేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పురుగు పట్టిన కాఫీ పండ్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు బెర్రీ బొరార్ పురుగుగా గుర్తించినట్లు కాఫీ బోర్డు అధికారులు తెలిపారు. కాఫీ పండ్లలో ప్రవేశించిన బెర్రీ బొరార్ పురుగు 50 గుడ్లను పెడుతుందని, అవి 30 నుండి 35 రోజుల్లోపు ఫలదీకరణ చెంది మిగిలిన కాఫీ పండ్లలో ప్రవేశిస్తాయని, వాటి కారణంగా కాఫీ పంట మొత్తం నాశనం అవుతుందని తెలియజేశారు. ఒక్కో పురుగు ఏడాదిలో 7 సార్లు జనరేషన్ అవుతుందని చెప్పారు. ప్రస్తుతం వాటిని కాఫీ తోటల నుండి తొలగించి వేడి నీళ్ళలో వేసి భూమిలో పాతి పెడుతున్నామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ వినలేని ఈ పురుగు కారణంగా గిరిజన కాఫీ రైతులు నష్టపోతుండడంతో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.